హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో కేక్ రెడీ చేయబోతున్నాను. ఆ కేక్ ఏంటంటే అందరికీ తెలిసిన కేకే, బట్ నేను కొంచెం హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి మెయిన్గా ఎగ్స్తోనే చేస్తున్నాను. ఎగ్లెస్ అయితే ఏం కాదు, ఎగ్తోనే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇదిగోండి దగ్గరగా పెట్టుకున్నాను. షుగర్ అయితే యూజ్ చేయట్లేదు, ఓన్లీ బెల్లం యూజ్ చేస్తున్నాను. షుగర్ ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. కాకపోతే చాలా స్వీట్స్లో షుగర్ లేకుండా అసలు అవ్వదన్నమాట. సో మనం షుగర్ యూజ్ చేయకుండా ఈ కేక్లో మాత్రం షుగర్ కానీ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ నేనేమీ యూజ్ చేయట్లేదు. బెల్లం యూజ్ చేస్తున్నాను, రాగి పిండి యూజ్ చేస్తున్నాను, ఇంట్లో తయారు చేసుకుని నెయ్యి యూజ్ చేస్తున్నాను. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూసారు కదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొన్ని నట్స్ యూజ్ చేశాను. మొత్తం ఇవ్వండి వీడియోలో ఉన్నట్టుగా, మళ్ళీ నేను వివరంగా ఏం చెప్పట్లేదు. మొత్తం యూజ్ చేసేసి మొత్తం ఓన్లీ మగ్లోనే కాకపోతే కాఫీ మగ్ అంత చిన్నదైతే కాదు, ఇది కొంచెం పెద్ద మగ్గే, మగ్లో ఇలా రెడీ చేశాను. చాలా సాఫ్ట్గా వచ్చింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే పిల్లలకి అలా మగ్తో పాటు ఇచ్చేయచ్చు అనమాట. చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. హ్యాపీగా హెల్దీగా ఉండడానికి మనం ట్రై చేద్దాము ఇక నుంచైనా. హ్యాపీ ఫ్యామిలీ. ఐ హోప్ యూ విల్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓవెన్ అవైలబుల్గా లేకపోతే మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. కుక్కర్ తీసుకొని దానికి బేస్మెంట్ ఏదైనా ఏర్పాటు చేసుకొని దానిపైన మగ్ పెట్టేసి మూత పెట్టేయచ్చు. విజిల్ అయితే పెట్టకూడదు. ఇదిగోండి ఇదే విధంగా సాఫ్ట్గానే వస్తుంది కుక్కర్లో కూడా. మీరు కుక్కర్లో కూడా ట్రై చేయండి ఇన్ కేస్ ఓవెన్ అవైలబుల్ లేకపోతే.